హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నది ధర్మరాజేశ్వర దేవాలయం. ఈ టెంపుల్ మధ్యప్రదేశ్లోని మందసౌర్ జిల్లాలోని చాంద్వాసా అనే పట్టణంలో ఉంది. ఈ టెంపుల్ని సహజసిద్ధంగా ఉన్న రాక్ని కట్ చేయటం ద్వారా ఏర్పడింది. రాక్ కట్ టెంపుల్. ఈ ఆలయం ఎల్లోరా గుహలోని అద్భుతమైన కైలాసనాథ దేవాలయంలాగా కనిపిస్తుంది. ఈ ఆలయ కాంప్లెక్స్ 8వ శతాబ్దానికి చెందినది. మొదట్లో ఇది విష్ణువు టెంపుల్, కానీ తరువాత దీనిని శివాలయంగా పునర్నిర్మించారు. అందువల్ల గర్భగుడిలో విష్ణువు, శివలింగం రెండూ ఉన్నాయి. మహాశివరాత్రిని ఈ దేవాలయంలో చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ ఆలయాన్ని 50 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు మరియు 9 మీటర్ల లోతు కలిగిన దృఢమైన సాజశిల నుండి చెక్కారు. ఇది భారతీయ రాక్ కట్ ఆర్కిటెక్చర్ యొక్క అద్భుతమైన ఉదాహరణ. ఒక పెద్ద పిరమిడ్ ఆకారంలో ఉన్న ఈ ఆలయం మధ్యలో 14.5 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ప్రధాన ఆలయం చుట్టూ 7 చిన్న దేవాలయాలున్నాయి. వీటిలో భైరవుడు, కాళీ, గరుడ మరియు పార్వతి వంటి వివిధ దేవతలు ఉన్నారు. ఈ ప్రదేశంలో జైన సంస్కృతికి చెందిన 170 గుహలున్నాయి. సిమెంట్ లేదు, సున్నం లేదు, ఇటుకలు లేవు. ఒకే రాతితో మాత్రమే చెక్కబడిన ఏకశిలా దేవాలయం. ఈ చతుర్భుజ ఆకారానికి వాయువ్య భాగంలో రాతితో చెక్కిన మెట్లు ఉన్నాయి. ఇలాంటి మంచి వీడియోల కోసం విక్రీ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.